హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లుక్అవుట్ విత్ ఐషు. సో ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ మిక్స్తో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ నా ఈవినింగ్ కోల్డ్ కాఫీతో స్టార్ట్ అయింది. ఫస్ట్ 2 ప్యాకెట్స్ కాఫీ పౌడర్ యాడ్ చేయాలి. కొంచెం వాటర్ వేసి బ్లెండ్ చేయాలి బాగా. అది ఫోమ్ వచ్చేదాకా బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేసేసి మనం ఒక గ్లాస్లో ఇప్పుడు మిల్క్ మేడ్ ఒక 2 to 3 స్పూన్స్ మిల్క్ మేడ్ తీసుకోవాలి. అండ్ కోల్డ్ మిల్క్ కూడా దాంట్లో వేసి అండ్ బ్లెండ్ చేసిన కాఫీని దాంట్లో వేసేసి మిక్స్ చేసేస్తే కోల్డ్ కాఫీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను డిన్నర్కి పన్నీర్ బటర్ మసాలా అండ్ జీరా రైస్ చేస్తున్నాను. ఫస్ట్ 2 ఆనియన్స్ తీసుకున్నాను, వాటిని చాప్ చేసేసుకోవాలి. అండ్ 3 టొమాటోస్ తీసుకున్నాను అండ్ 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. అండ్ ఆనియన్స్ దీనికి పెద్దగా కట్ చేసుకుంటే చాలు. నేను నార్మల్గా చిన్నగా చాప్ చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే మనం ఫ్రై చేసి మళ్ళీ పేస్ట్ చేస్తాం కాబట్టి నార్మల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలానే టొమాటోస్ కూడా అంతే. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దాంట్లో హోల్ మసాలా యాడ్ చేయాలి. అండ్ ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. దాన్ని బాగా సాట్ చేసుకోవాలి మనము. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. కెటిల్లో హాట్ వాటర్ పెట్టాను. పన్నీర్ దాంట్లో హాట్ వాటర్ వేసేసాను. అప్పుడు మనకి పన్నీర్ కొంచెం సాఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీలోకి వేసేయాలి. కొంతసేపు మనం చల్లగా అయ్యేంతవరకు పక్కన పెట్టేయాలి దీన్ని. అది చల్లగా అయ్యేలోపల మీన్వైల్ మనం జీరా రైస్ ప్రిపేర్ చేద్దాం. ఒక 5 to 6 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. వాటిని కట్ చేసేసుకోవాలి.
ఒకవేళ మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకో 2 to 3 యాడ్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన బేసిక్ రెసిపీ ఏది, పచ్చిమిర్చి, జీరా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం జీరా ఒక 2 to 3 tablespoons జీరా పడుతుంది దీనికి. దాని తర్వాత పచ్చిమిర్చి వేయాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మిక్స్ చేయాలి. అండ్ మీల్వై నేను రైస్ వాష్ చేసి పెట్టుకున్నాను. రైస్ని కూడా యాడ్ చేసి ఒక 2 to 3 minutes ఉంచాలి. అప్పుడు మనం వాటర్ అనేది మిక్స్ చేసుకోవచ్చు. నేను 1.5 glass తీసుకున్నాను రైస్, 3.5 వాటర్ తీసుకున్నాను. దాన్ని బాగా మిక్స్ చేయాలి. వాటర్ కూడా వేసాక సాల్ట్ కొంచెం మన టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసేసుకొని పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ వస్తే చాలు, దీనికి కుక్ అయిపోతుంది. అండ్ నేను ఇంకా క్విక్ రెసిపీస్ అనేవి కూడా పోస్ట్ చేస్తాను ఫ్యూచర్లో, రైస్ ఐటమ్స్ అండ్ జ్యూసెస్ కూడా. రీసెంట్గా కూడా కొన్ని పర్చేస్ చేశాను నేను, ఐటమ్స్ షాపింగ్ చేశాను. దానికి సంబంధించిన వీడియో కూడా నేను తొందరగానే రిలీజ్ చేస్తాను. అండ్ ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసిన తర్వాత సైడ్ పెట్టేసి పన్నీర్ నేను కట్ చేసుకుంటున్నాను క్యూబ్స్గా. వాటిని నేను మళ్ళీ వాటర్లో డిప్ చేసి పెట్టేస్తాను. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ టొమాటో, దాన్ని మనం ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. పాన్ పెట్టుకొని కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాజీరా అండ్ పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత పేస్ట్, దాంట్లో ఏదైతే పేస్ట్ చేసుకున్నామో దాన్ని వేసేసి బాగా ఫ్రై చేయాలి. పచ్చివాసన ఏదైతే ఉంటుందో అది పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. మసాలా 1 స్పూన్ అండ్ 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ కారం, ఈ 3 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీనికి సరిపడా వాటర్ వేసుకుంటే చాలు.
మనం సోక్ చేసుకున్న పన్నీర్ యాడ్ చేసేయాలి. యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కసూరి మేతి వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసేస్తే అయిపోతుంది. అండ్ దీన్ని ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటున్నాను. జీరా రైస్ అండ్ పన్నీర్ బటర్ మసాలా. అండ్ టేస్ట్ చాలా బాగుంది. ప్లీజ్ ట్రై ఇట్. అండ్ ఆఫ్టర్ గుడ్ మీల్ ఇంకా డిషెస్ నా కోసం వెయిట్ చేస్తున్నాయి. సో అవి క్లీన్ చేసుకోవాలి. అదొక రోజు రిచువల్ అయిపోతుంది మనకి. ఇంత చేసిన తర్వాత వంట మెస్ అనేది కంపల్సరీ ఉంటుంది కదా. సో అవన్నీ క్లీన్ అవుట్ చేసుకుంటున్నాను. స్టవ్ అండ్ కిచెన్ క్లీనింగ్ అయితే కంపల్సరీ చేసుకుంటాను. ఫస్ట్ ఏదైతే రిమైనింగ్ కర్రీ ఏదైతే ఉందో దాన్ని బౌల్లో వేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు స్టవ్ క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ 3 days కోసం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్కి.
దోశ బ్యాటర్ గ్రైండ్ చేసేసుకుంటున్నాను. బెటర్ అయిపోయింది అండ్ క్లీన్ చేసేసుకొని, అండ్ ఇప్పుడు నా కిచెన్ నీట్ అండ్ క్లీన్గా ఉంది ఆఫ్టర్ ఆల్ ది మెస్. అండ్ ఇప్పుడు నేను వాకింగ్కి వెళ్తున్నాను ఫర్ 10 minutes అండ్ అది అయిపోయిన తర్వాత స్లీప్.